ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 126 పద్యం. మానిత అఖిల జగన్మయ దేహమునన్ పుల్సుధరణి దేవికి. మానిత అఖిల జగన్మయ దేహమునన్ పుల్సుధరణి దేవికి. ప్రియతనయుడైన నరక దానవుని సున అఖ్యం చెన్నుందు ఘన చక్రధారా విఖండితోత్తమాంగుని చేయ. ఆ అవని లలామంబు వేడినన్ తత్పుత్రు విపుల రాజపదమునన్ నిల్పి లోపలి మందిరములన్ చిరముగ నరగుండు చెరల పెట్టి. అట్టి కన్యలు 116,000 అత బాంధవుడైన పద్మాక్షున్ చూచి. చూచి హర్ష బాష్పాంబుధారా ప్రవర్షముదవన్. పంచశరబాణ నిర్భిన్న భావలగుచో. మానిత గౌరవింపదగినదై అఖిల సమస్తమైన జగత్ లోకములతో మయ కూడిన దేహమునన్ శరీరముతో పొల్చు ప్రకాశించు ధరణీదేవి భూదేవి కిన్ ఈ ప్రియ ఇష్టమైన తనయుడు పుత్రుడు అయినట్టి నరకుడు అను దానవునిన్ రాక్షసుని సునాభము అను ఆఖ్యాతన్ పేరుగన్నట్టి చెన్నుందు ప్రకాశించు ఘన గొప్ప చక్రము యొక్క ధారా పొదునుతో ఖండింపబడిన ఉత్తమాంగునిన్ శిరస్సు గలవానిని చేయగా. ఆ అవని ఆ భూ లలామంబు దేవి వేడినన్ కోరగా. తత్ అతని పుత్రున్ కొడుకును విపుల విస్తారమైన రాజ్య పదమున అధికారమున నిలిపి ఉంచి లోపలి మందిరములన్ అంతఃపురమున చెరముగన్ చాలా కాలముగా నరకుడు చెరసాలలో పెట్టి బంధించిన అటువంటి కన్యలు స్త్రీలు 116,000 మందిని ఆతులను దుఃఖితులను బాంధవుడు కాపాడువాడు అయినట్టి పద్మాక్షున్ కృష్ణుని చూసి హర్ష ఆనందపు బాష్పాంబు కన్నీటి ధారలు అను ప్రవర్షము పెద్ద వర్షము వదవన్ కలుగగా. పంచశర మన్మధుని బాణములచే నిర్భిన్నలు బాగా గాయపడిన వారు అవుతూ. భావము: సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకునే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు సునాభము అనే పేరు గల చక్రం అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అనంతరం ధరణిమాత ప్రార్థించగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేశాడు. ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాల్లో చిరకాలంగా మ్రగుతున్న 16,100 కన్యలు ఆర్తజన రక్షకుడైన కృష్ణుని వీక్షించి అనురాగయుక్తులవుతూ ప్రమోద బాష్పాలు వర్షించారు. 127 పద్యం. లలితన్ తదీయ సుందర విలాస విమోహితలైన వారిని. లలితన్ తదీయ సుందర విలాస విమోహితులైన వారిన్ పొలసిన కోర్కి తీర్చుటకు ఒక ముహూర్తమునన్ వరించి
ఒక ముహూర్తమునన్ వరించి కన్యల లలితావరోధ భవనంబుల అందరు కన్ని రూపులై కలసి సుఖసితం తనిపెన్ కాంతల భక్తి నితాంత చిత్తలన్ లలితన్ సౌకుమార్యముతో తదియ అతని సుందర అందమైన విలాస శృంగారములకు విమోహితులు బాగా మోహింపబడిన వారు అయినట్టి వారిని కొలసిన వికసించిన కోరికను తీర్చుట కోసము ఒక్క ముహూర్తమునన్ సమయమున వరించి పెండ్లాడి కన్యలను లలిత అందమైన అవరోధ భవనంబులన్ అంతఃపురములలో అందర అన్ని రూపులు స్వరూపములు కలవాడు అయి కలసి కూడి సుఖమైన స్థితులలో తనిపెన్ సంతృప్తుల చేసే కాంతలన్ స్త్రీలను భక్తితో నితాంత పూర్తిగా నిండిన చిత్తలన్ మనసులు కలవారిని. భావము: తన సౌందర్య విలాసాలకు వ్యామోహం చెందిన ఆ 16,100 సుందరీమణుల కోరిక తీర్చడం కోసం అందాల రాశి నందనందనుడు అయిన కృష్ణుడు ఒక్క సుముహూర్తంలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులు ధరించిన వాడై అంతులేని అనురాగంతో నిండిన మనసులు గల ఆ కాంతామణులను సంతోషపరిచాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.